హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. బిఎడ్ జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1 అని బయాలజీ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో జీవశాస్త్రం శాఖలు బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అనే టాపిక్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. శాస్త్ర సాంకేతిక రంగాలలోని అభివృద్ధి జీవశాస్త్ర పరిధిని విస్తృతం చేసింది. అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగిన అభివృద్ధి వలన ఈ జీవశాస్త్రం యొక్క పరిధి కూడా పెరిగిందనమాట. ప్రకృతిలోని దృశ్య జీవుల స్వరూప స్వభావాది లక్షణాలను తెలిపే శాస్త్రం జీవశాస్త్రం. చాలా కాలంగా వర్ణనాత్మక శాస్త్రంగానే పరిగణించబడిన అనేకంగా జరిగిన పరిశోధనల ఆధారంగా ఈ జీవశాస్త్రాన్ని క్రమబద్ధమైన నియమబద్ధమైన ప్రయోగాత్మక నిర్మాణ శాస్త్రంగా రూపొందించడం జరిగింది. జీవశాస్త్ర పరిజ్ఞానం అనేక రంగాలలో విస్తరించి మానవ శ్రేయస్సు కోసం తన వంతు పాత్రని నిర్వహిస్తుంది. జీవశాస్త్ర పరిధిని మనం 3 విభాగాల ద్వారా అంటే ఈ క్రింది విభాగాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. జీవశాస్త్రాన్ని ప్రధానంగా 3 శాఖలుగా విభజించడం జరిగింది. జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు, జీవశాస్త్ర అనువర్తిత శాఖలు, జీవశాస్త్ర సంబంధిత శాఖలు అనే 3 శాఖలుగా జీవశాస్త్రాన్ని విభజించడం జరిగింది. జీవశాస్త్ర ప్రాథమిక శాఖల్లోకి ఏమొస్తాయి? వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము. వృక్షశాస్త్రం ప్రాణికోటి మనుగడికి ఆధారమైన మొక్కలను గురించిన అధ్యయనం వృక్షశాస్త్రం. జంతుశాస్త్రము జంతువులను గురించిన అధ్యయనం జంతుశాస్త్రం. ఈ 2 విభాగాల్లోని పరిశోధనలు అభివృద్ధి వలన 2 వేరువేరుగా అతిపెద్ద సబ్జెక్టులుగా రూపొందాయి. ఈ 2 శాస్త్రాలలోని వివిధ శాఖలు: జీవుల స్వరూప శాస్త్రం జీవుల బాహ్య లక్షణాలను వివరించేది, జీవుల స్వరూప శాస్త్రం మార్ఫాలజీ జీవుల బాహ్య లక్షణాలను వివరించేది, శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ జీవులో ఉండే వివిధ అవయవాల నిర్మాణము వాటి విధులను తెలిపేది, కణశాస్త్రం కణ నిర్మాణము కణజాలాల గురించి తెలిపే శాస్త్రం కణశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం జీవులలోని వివిధ అవయవాలు కణజాలాలు వాటి అంతర్గత నిర్వహణ గురించి వివరించేది, జన్యుశాస్త్రం జన్యువు అనువంశికతలను గురించి వివరించేది జన్యుశాస్త్రం, వర్గీకరణ శాస్త్రం వృక్ష జంతు జాలాల గురించిన అధ్యయనాన్ని సులభంగా చేసేందుకు వాటి లక్షణాల ఆధారంగా వివిధ తరగతులుగా జాతులుగా విభజించే శాస్త్రం వర్గీకరణ శాస్త్రం. వృక్ష జంతు జాలాల గురించిన అధ్యయనాన్ని సులభంగా చేసేందుకు వాటి లక్షణాల ఆధారంగా వివిధ తరగతులుగా జాతులుగా విభజించే శాస్త్రం వర్గీకరణ శాస్త్రం. నెక్స్ట్ ఆవరణ శాస్త్రం ఎకాలజీ జీవులకు పరిసరాలకి మధ్య ఉన్న సంబంధాలను వివరించేది ఆవరణ శాస్త్రం. జీవులకి పరిసరాలకి మధ్య ఉన్న సంబంధాలను వివరించేది ఆవరణ శాస్త్రం. పిండోత్పత్తి శాస్త్రం పిండాభివృద్ధి పెరుగుదల గురించి వివరించేది పిండోత్పత్తి శాస్త్రం. పరిణామ శాస్త్రం జీవం ఆవిర్భావం జీవ పరిణామం గురించి తెలియజేసేది పరిణామ శాస్త్రం. పురాజీవ శాస్త్రం శిలాజాల గురించిన అధ్యయనం పురాజీవ శాస్త్రం. పేలియంటాలజీ అంటే శిలాజాల గురించిన అధ్యయనం. నెక్స్ట్ జీవశాస్త్ర అనువర్తిత శాఖలు జీవశాస్త్రానికి ఇతర విజ్ఞాన శాస్త్ర శాఖలతో గల సంబంధము సాంకేతిక అభివృద్ధి వలన ఈ క్రింది నూతన శాఖలకి జీవశాస్త్రం పరిధి విస్తరించింది. అవే జీవశాస్త్ర అనువర్తిత శాఖలు. జీవశాస్త్రానికి ఇతర విజ్ఞాన శాస్త్ర శాఖలతో గల సంబంధము సాంకేతిక అభివృద్ధి వలన ఈ క్రింది నూతన శాఖలకి జీవశాస్త్ర పరిధి విస్తరించింది. అవేంటి? జీవరసాయన శాస్త్రం బయోకెమిస్ట్రీ జీవులలో అంతర్గతంగా జరిగే రసాయనిక చర్యలు మార్పులు మొదలైన వాణిని గురించి తెలియజేసేది. జీవరసాయన శాస్త్రం అనేది జీవులలో అంతర్గతంగా జరిగే రసాయన చర్యలు మార్పులు మొదలైన వాణిని గురించి తెలియజేసేది. ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ న్యూక్లిక్ యాసిడ్లు మొదలైన వాటి గురించి తెలిపేది జీవరసాయన శాస్త్రం. జీవ భౌతిక శాస్త్రం జీవులలోని భౌతిక ధర్మాలను గురించి భౌతిక ఆధార ప్రక్రియలను గురించి తెలియజేసేది జీవ భౌతిక శాస్త్రం. జీవ సాంకేతిక శాస్త్రం బయోటెక్నాలజీ జీవులలోని వివిధ వ్యవస్థలకు లేదా జీవక్రియలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాలను సాధించేందుకు సంబంధించిన అధ్యయనం బయోటెక్నాలజీ. జీవులలోని వివిధ వ్యవస్థలకు లేదా జీవక్రియలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాలను సాధించేందుకు సంబంధించిన అధ్యయనం జీవ సాంకేతిక శాస్త్రం. నెక్స్ట్ సూక్ష్మజీవ శాస్త్రం సూక్ష్మజీవులను గురించిన అధ్యయనం సూక్ష్మజీవ శాస్త్రం.
వైరాలజీ, వైరస్ల గురించిన అధ్యయనం వైరాలజీ. రేడియోధార్మిక జీవశాస్త్రం, రేడియో యాక్టివ్ బయాలజీ, రేడియోధార్మిక ప్రభావాన్ని వివరించేది రేడియోధార్మిక జీవశాస్త్రం. ఖగోళ శాస్త్రం, భూగోళానికి అతీతంగా లేదా భూగోళానికి ఆవల ఉన్న జీవం గురించి లేదా ఉండడానికి అవకాశం ఉన్న అంశాల గురించి తెలియజేసేది. వివిధ నక్షత్ర మండలాల గురించి, వాటిలో జీవుల ఉనికికి ఉన్న అవకాశాల గురించి తెలిపేది ఖగోళ శాస్త్రం. ఆస్ట్రోబయాలజీ ఆర్ జీనోబయాలజీ ఆర్ ఎగ్జోబయాలజీ. ఖగోళ శాస్త్రానికి ఆస్ట్రోబయాలజీ ఆర్ జీనోబయాలజీ ఆర్ ఎగ్జోబయాలజీ. భూగోళానికి అతీతంగా లేదా భూగోళానికి ఆవల ఉన్న జీవం గురించి లేదా ఉండడానికి అవకాశం ఉన్న అంశాలను గురించి తెలియజేసేది. వివిధ నక్షత్ర మండలాల గురించి, వాటిలో జీవుల ఉన్న అవకాశాన్ని గురించి, వాటిలో జీవుల ఉనికికి ఉన్న అవకాశాల గురించి తెలిపేది ఖగోళ శాస్త్రం. మెరైన్ బయాలజీ, సముద్ర జీవుల గురించిన అధ్యయనం మెరైన్ బయాలజీ. వ్యాధి నిరోధ శాస్త్రం ఇమ్యూనాలజీ, వ్యాధులను నిరోధించేందుకు సంబంధించిన అధ్యయనం వ్యాధి నిరోధ శాస్త్రం. అణుజీవ శాస్త్రం, అణుస్థాయిలో జీవం అధ్యయనం అణుజీవ శాస్త్రం. ఏరోబయాలజీ, జీవశాస్త్రం యొక్క ఈ శాఖ జీవశాస్త్ర సంబంధిత పదార్థాలైన పుప్పొడి, స్పోరులు, గాలిలో వ్యాపించి ఉండే గాలి ద్వారా వ్యాప్తి చెందే స్పోరులు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది ఏరోబయాలజీ. జీవశాస్త్రం యొక్క శాఖ, ఈ శాఖ జీవశాస్త్ర సంబంధిత పదార్థాలైన పుప్పొడి, స్పోరులు, గాలిలో వ్యాపించి ఉండే గాలి ద్వారా వ్యాప్తి చెందే పుప్పొడి, స్పోరులు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది. ఫైలోజెనీ, ఒక తెగ లేదా ఒక సమూహ జీవుల పుట్టుక, పరిణామం గురించి తెలియజేస్తుంది. ఫైలోజెనీ ఒక తెగ లేదా ఒక సమూహ జీవుల పుట్టుక, పరిణామం గురించి తెలియజేస్తుంది. దీని వలన జాతుల మధ్య సంబంధాల గురించి తెలుస్తుంది. నెక్స్ట్ జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్టులను గురించి చూద్దాం. రిలేటెడ్ డిసిప్లిన్స్. మెడిసిన్, ఇవేంటి? మూడవది అన్నమాట జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్టులు. మెడిసిన్స్, వ్యాధి బారిన నుండి రక్షణ పొంది తిరిగి ఆరోగ్యాన్ని పొందడం గురించి తెలియజేస్తుంది. మెడిసిన్ వ్యాధి బారి నుండి రక్షణ పొంది తిరిగి ఆరోగ్యం పొందడం గురించి తెలియజేసే శాస్త్రం మెడిసిన్. వ్యవసాయ శాస్త్రం, అగ్రికల్చర్ సైన్స్, పంటలను పండించడం గురించి తెలియజేసేది వ్యవసాయ శాస్త్రం. పంటలను పండించడం గురించి తెలియజేసేది వ్యవసాయ శాస్త్రం. ఇవి కాక ప్రత్యేక అంశాల గురించి అధ్యయనం చేయటం ద్వారా జీవశాస్త్ర పరిధి మరింత విస్తృతంగా అయింది. అలాగా ప్రత్యేక అంశాల గురించి అధ్యయనం చేసే జీవశాస్త్ర సంబంధిత శాఖలు కొన్నింటిని తెలుసుకుందాం. ఆర్బోరికల్చర్, అలంకారం కోసం పెంచే మొక్కల సాగు గురించిన అధ్యయనం ఆర్బోరికల్చర్. అలంకారం కోసం పెంచే మొక్కల సాగు గురించిన అధ్యయనం ఆర్బోరికల్చర్. ఆరేనియాలజీ, సాలీడుల గురించిన అధ్యయనం ఆరేనియాలజీ. సాలీడుల గురించిన అధ్యయనం ఏంటి? ఆరేనియాలజీ. ఆంతాలజీ, పుష్పాల గురించిన అధ్యయనం ఆంతాలజీ. బ్యాక్టీరియాలజీ, బ్యాక్టీరియా గురించిన అధ్యయనం బ్యాక్టీరియాలజీ. బ్రయాలజీ, బ్రయోఫైట్స్, ఒక రకమైన జాతి గురించిన అధ్యయనం బ్రయాలజీ. కార్డియాలజీ, గుండె సంబంధిత వ్యాధుల గురించిన అధ్యయనం కార్డియాలజీ. కాండ్రాలజీ, కార్టిలేజ్ గురించిన అధ్యయనం కాండ్రాలజీ. డెర్మటాలజీ, చర్మము సంబంధిత వ్యాధుల గురించిన అధ్యయనం డెర్మటాలజీ. ఎకాలజీ, జీవులకు పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాల గురించిన అధ్యయనం ఎకాలజీ. ఎంబ్రియాలజీ, పిండాభివృద్ధి దశల గురించిన అధ్యయనం ఎంబ్రియాలజీ. ఎటియాలజీ, వ్యాధుల కారణాల గురించిన అధ్యయనం ఎటియాలజీ. యూజెనిక్స్, ప్రస్తుత మానవతరం యొక్క అభివృద్ధి గురించిన శాస్త్రం యూజెనిక్స్. హెమటాలజీ, రక్తం గురించిన అధ్యయనం హెమటాలజీ. హిస్టాలజీ, మొక్కల జంతువుల కణజాలాల నిర్మాణం గురించిన అధ్యయనం హిస్టాలజీ. హైజీన్, ఆరోగ్య సంరక్షణకి ఏ ప్రాణి అయినా తీసుకోవలసిన జాగ్రత్త గురించిన అధ్యయనం హైజీన్. ఇక్తియాలజీ, చేపలు గూర్చిన అధ్యయనం ఇక్తియాలజీ. క్యాలలాలజీ, మానవ సౌందర్యం గురించిన అధ్యయనం క్యాలలాలజీ. మైకాలజీ, ఫంగై గురించిన అధ్యయనం మైకాలజీ. నెఫ్రాలజీ, విసర్జన వ్యవస్థ గురించిన అధ్యయనం నెఫ్రాలజీ. ఓడెంటాలజీ, పళ్ళు చిగుళ్ళు గురించిన అధ్యయనం ఓడెంటాలజీ. ఆర్నిథాలజీ, పక్షుల గురించిన అధ్యయనం ఆర్నిథాలజీ.
ఆస్టియాలజీ మొక్కల జంతువుల వ్యాధుల గూర్చిన అధ్యయనం ఆస్టియాలజీ. ఫైకాలజీ ఆల్గే గురించిన అధ్యయనం ఫైకాలజీ. సినిడెస్నాలజీ కీళ్ళు స్నాయువుల గురించిన అధ్యయనం సినిడెస్నాలజీ. ట్రామటాలజీ కణితులు గాయాల గురించిన అధ్యయనం. ట్రామటాలజీ అంటే కణితులు గాయాల గురించిన అధ్యయనం. ట్రైకాలజీ జుట్టు గురించి అధ్యయనం ట్రైకాలజీ. ఈ విధంగా జ్ఞాన విస్ఫోటనం వలన జీవశాస్త్ర పరిధి విస్తృతంగా ఉండి అనేక శాఖలతోటి ఉంది.